శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం పంచాయతీ కొయ్యం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మజ్జి వెంకటేశ్వరరావు, మురార్జీ, మజ్జి మోహన్ బాబు, మురళీలకు జన్మనిచ్చిన ఇద్దరు పిల్లలు ప్రభుత్వం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్లో టాప్ ర్యాంకర్లుగా విజయం సాధించారు. మజ్జి వెంకటేశ్వరరావు కుమార్తె మజ్జి యామిని 99.15%తో, మజ్జి మోహన్ బాబు కుమారుడు మజ్జి జ్యోతిష్ కుమార్ 99.56% మంచి ర్యాంకులు సాధించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ ర్యాంకులను సాధించడంతో ఈ గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ వద్రి అందిస్తారు. ఈరోజు జేఈ మైన్స్ రిజల్ట్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జేఈ మైన్స్ సంబంధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల మండలానికి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అయితే టాప్ ర్యాంకులు నిలిచారని చెప్పొచ్చు. ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామానికి సంబంధించిన మజ్జి వెంకటేష్ కుమార్తె అయినటువంటి యామిని దాదాపుగా 99.15 అయితే ఆ ర్యాంకుతో ఈవిడ ఉత్తీర్ణ పొందిందని ప్రభుత్వం అయితే నిర్ధారించింది. అదేవిధంగా అదే కుటుంబానికి చెందిన సతీష్ కుమార్ 99.56% ఉత్తీర్ణులయ్యారని ప్రభుత్వం అయితే విడుదల చేసిన ఆ రిజల్ట్ అయితే ఉత్తీర్ణైంది. అయితే ఈ సంబంధించిన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామానికి చెందిన ఇద్దరు అయితే టాప్ ర్యాంకులో నిలిచారని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళంతా కూడా కేవలం చిన్న కుటీర పరిసరాలు నడుపుతూ పిల్లల్ని చదివిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. చిలకపాలెం సంబంధించిన ఈట్ అండ్ స్వీట్ షాప్ నడుపుతూ ఈ యొక్క కుమార్తె యామిని అనే కుమార్తెని చదివించి ఈరోజు ఈ యొక్క టాప్ ర్యాంకులో నిలిపారంటే చాలా ఆనందించవలసిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కొయ్యం గ్రామం నుంచి వలస వచ్చి ఈ చిలకపాలెం గ్రామంలో చిన్న స్వీట్ షాప్ అనేది నడిపిస్తూ ఆ ఒక కుమార్తెల్ని చదివించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. వీరి తల్లిదండ్రులతో పాటు ఆ కొయ్యం గ్రామానికి సంబంధించిన గ్రామంలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విద్యాశాఖకు సంబంధించిన చాలా మంది సత్కరించే అభినందనలు కూడా తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.